నమస్తే అండి. నా పేరు శ్రీడిరావు. నా మిత్రుడు ఎన్ శ్రీనివాసరాజు. మేము గత 10 సంవత్సరాలుగా ఏపీ స్టేట్ రిజిస్టర్ జియాలజిస్ట్‌గా పనిచేస్తున్నాము. ఈరోజు మరోసారి శ్రావణ గారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సింహాద్రిపురం విలేజ్‌లో సార్ వరప్రసాద్ గారి సైట్‌లో సర్వే చేయడానికి ఈరోజు వచ్చామండి మేము. ఇప్పుడు సర్వే చేద్దామండి. సర్వే చేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్ బట్టి ఆ డేటాను బట్టి ఈ ఏరియా యొక్క కండిషన్స్ ఏంటో మొత్తం అంతా నేను డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సార్ యొక్క ఒపీనియన్ తీసుకుందాం. ఎందువల్ల సర్వే చేస్తున్నారో సార్ మాటల్లోనే కొంచెం మనం ఒపీనియన్ తీసుకుందాం. సార్ మీరు మాట్లాడండి. ఎందువల్ల దీనికి కారణం ఏంటో అండి? ఇక్కడ మెయిన్ ఏంటంటే సుద్దరాయి తగులుతదని చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తే అంటే నేను సివిల్ ఇంజినీర్‌ని. ఛాన్స్ తీసుకోవడం ఎందుకని చెప్పి జియాలజిస్ట్ గారి ద్వారా ముందు సర్వే చేసి ఎక్కడెక్కడైతే వాటర్ పాయింట్స్ పడుతదో మొత్తం అనలైజ్ చేసి తీసుకుందామని ముందుగా సర్వే చేయించడం జరిగిందండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 4 పాయింట్స్ ఐడెంటిఫై చేశారు. దాన్ని అనలైజ్ చేసి ఇప్పుడు రిపోర్ట్ ఇస్తారనమాట. చుట్టుపక్కల ఒకళ్ళిద్దరికి పడినా గానీ చాలా మందికి ఒక 200, 250కెళ్ళినా గానీ పెద్దగా వాటర్ పడలేని ఏరియా ఇది. అందుకని జియాలజిస్ట్ గారి ద్వారా సర్వే చేయించడం జరిగిందండి. ఓకే. థాంక్ యూ. ఓకేనండి. ఇప్పుడు మనం ఆల్రెడీ సర్వే చేసాము. ఇది ఇక్కడ పీక్యూడబ్ల్యూటీ రెస్టిడోమీటర్ ద్వారా మనం 2 విధాలుగా మనం సర్వే చేసాము. ఫస్ట్ పీక్యూడో ద్వారా మనం వీక్ జోన్ అనేది ఐడెంటిఫై చేస్తాం. ఈ ల్యాండ్ చూస్తే మొత్తం అంతా ఓపెన్‌గా ఉంది చాలా. చూడడానికైతే బాగానే ఉంది. ఈ పక్కన కూడా మనకి గెడ్ ఒకటి వెళ్తా ఉంది. ఎప్పుడు 24 అవర్స్‌లో మే నెల తప్పనిచ్చి ఆ ఒక్క మంత్ తప్పనిచ్చి అంతా గెడ్ జో ఎప్పుడు వాటర్ వెళ్తూ ఉంటది. యాక్చువల్ ఏమనుకుంటామంటే మనం ఈ గెడ్ జో వెళ్తుంది కాబట్టి మనకు వాటర్‌లే చక్కగా పడతది అనుకున్నాం. ఈ ఏరియా కూడా చూస్తే స్లోప్‌గా ఉంది బాగా. స్లోప్ ఏరియాగా ఉంది. క్యాచ్‌మెంట్ ఏరియా. కానీ ఏంటంటే మనం సర్వే వచ్చిన డేటా ప్రకారం ఏముందంటే హైలీ వెదర్డ్ కోన్లైట్ బాగా కైలనైజేషన్ అయిపోయింది. అంటే రెసిడ్యూ మొత్తానికి చాలా చాలా చిన్నగా వచ్చింది. చాలా తక్కువగా వత్తం వల్ల ఏమైందంటే వాటర్ అనేది టాప్‌లో ఉంటది. ఒక 30 అడుగులు, 40 అడుగులు వాటర్ ఉంటది. కానీ కిందకెళ్ళే కొద్దీ వాటర్ లేయర్ అనేది లేదు. ఒకే టైప్ సాయిల్ ఉండటం వల్ల ఏమైందంటే మనకి లేయర్స్ అనేది ఐడెంటిఫై అవ్వట్లా ఇక్కడ. అంటే సింగిల్ లేయరే ఉంది ఇక్కడ. అంటే మేజర్ ఫ్రాక్చర్స్ అయితే ఇక్కడ లేదు. ఈ ఏరియాకి వచ్చాడు. ఓన్లీ మైనర్ ఫ్రాక్చర్సే ఉంది. దానివల్ల వాటర్స్ అనేది చాలా కొంచెం లెస్ వాటర్ అని చెప్పొచ్చు మనం. నేను ఇంటర్ప్రిటేషన్ చేసి మొత్తం అంతా సార్‌కి మొత్తం ఒక 4 పాయింట్లు మనం రికమెండ్ చేస్తాం ఈ దాంట్లో. దీంట్లో బెస్ట్ పాయింట్ మీకు ఇస్తాను సార్ నేను. అలాగే. అది ఎంత డెప్త్ కొట్టాలి, ఎంత కేసింగ్ ఎయాలి, ఎంత వాటర్ వస్తది, ఎంత మోటార్ పెట్టాలనేది మీకు నీట్‌గా ఇస్తాం సార్ నేను రిపోర్ట్ చేసి. ఈ ఏరియా వచ్చేప్పుడు కాన్లైట్ ఫాలోడ్ బై గ్రానైట్ నేసెస్. కానీ ఈ మనం చేసిన సర్వేలో మొత్తానికి హైలీ వెదర్డ్ కాన్లైట్ కైలనైజేషన్ అయిపోయింది. అంటే కాన్లైట్ అంతా హైలీ వెదర్డ్‌గా అయిపోవడం వల్ల చిన్న లేయరే ఒకటే ఉంది మనకి. అందువల్ల మనకు వాటర్ అనేది లెస్. ఈ 4 పాయింట్‌లో మంచి పాయింట్ ఒకటి దాన్ని మనం రికమెండ్ చేస్తాం ఇది. ఈ చుట్టుపక్కల కూడా యాక్చువల్లీ 230, 250 దాకా కొట్టారు. కానీ లెస్ వాటర్ బాగా. అందువల్ల ఈ ఏరియా చాలా కొంచెం క్రిటికల్‌గా ఉంది. దాన్ని బట్టి మనం రేపొద్దున్న మనం సర్వే చేసి ఇంటర్ప్రిటేషన్ చేసి మొత్తం అంతా నీట్‌గా రిపోర్ట్ ఇస్తాము. మా యొక్క యూట్యూబ్ ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా యూట్యూబ్ ఛానల్ పేరు ఆంధ్ర జియాలజిస్టులు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని పేరు పేరున మనవి చేస్తున్నాను. అందరికీ మరొకసారి జై ధన్యవాదాలు. భారత్, జై జై కిసాన్. కిసాన్.